వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా. యాక్చువల్గా వాళ్ళు మార్సెస్లోకి వచ్చాను. సో మార్సెస్లోకి ఏంటంటే ఫిష్ మార్కెట్ అంటారు, ఫిష్ విలేజ్ అని అంటారు. సో సముద్రం పక్కనే ఉన్న ఏవైతే ఫిషెస్ ఉన్నాయో ఇక్కడ ఈ మార్కెట్కి తీసుకొచ్చి చేపలు, ఫ్రెష్ చేపలు వీళ్ళు అమ్ముతారు. సో తక్కువ రేటుకు దొరుకుతాయి. అలాగే సీ ఫుడ్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అలాగే ఒక మార్కెట్లో జరుగుతుంది. ఉదయం 6 o'clock స్టార్ట్ అవుతుంది, 2 o'clock వరకు ఉంటుంది. 2 o'clock until 3 o'clock వరకు కూడా రన్ అవుతుంది. టూరిస్టులు కూడా ఈ స్పాట్కి వచ్చి చూసి వెళ్తారు. దాంతోపాటుగా ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. సో మీకు అది కూడా చూపిస్తాను వెళ్ళే దారిలో. ఇక్కడ దగ్గరలో చర్చ్ కూడా ఉంది మార్సెస్ లోపల, మీరు ఆ చర్చ్ కూడా చూడొచ్చు. సో మనం ముందుకు వెళ్దాము. ఏమేమి రకాల ఫిష్ ఐటమ్స్ అమ్ముతారు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము, సరేనా? సో ఇక్కడ ఎగ్స్ వచ్చేటప్పటికి ఈ కలర్లోనే ఉంటాయి, నాటుగుడ్ల కలర్లో. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఆర్గానిక్ అలాగే నార్మల్ అని చెప్పని. మనకు ఆర్గానిక్ వచ్చేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పొటాటోస్ వచ్చేటప్పటికి ఇక్కడే పండుతాయి ఇవి పొటాటోస్, ఆనియన్స్ కూడా అంతే. సో కాస్ట్ చూసారా, €1. €1 అన్నమాట ఇది. సో కిలో €1, తక్కువ రేటే. సూపర్ మార్కెట్లో అయితే 1.52 అలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఐటము. ఇవైతే ఇక్కడే పండుతాయి ఇవన్నీ. వీటితో వైన్స్ కూడా తయారు చేస్తారు. వీటిని బేబీ టమాటోస్ అంటారు. How much are the coconuts? You have one? ఇది కోకోనట్ మాట. మొత్తం పైన తొలిచేసి డైరెక్ట్గా అమ్ముతారు. ఒక్కొక్కటి €5. You open and drink now? Yeah. With straw? Yeah. రొయ్యలు చూసారా, €10 అంట రొయ్యలు ఇవి. సో ఇదంతా ఏంటంటే సీ నుంచి వచ్చే ఫుడ్ మాట. సో ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ చూపిస్తాం మీకు తెలిసి. €4 అంటే చాలా తక్కువ కదా, చీప్గా అమ్ముతున్నట్లు లెక్క. తునా చేప అంటే €80. Tienes tanta gente en Yuma. عندك أوراق؟ अरे ठंडा होगा, देखो बैग में ठंडा होता है क्योंकि इसको आप धूप लगती नहीं ना अंदर तक ज़्यादा। తునా మటది మొత్తం తలకాయ తోక అవన్నీ కలిపి €10 ఇస్తానని చెప్తున్నారు. ఫ్రెష్ తునా కదా, మంచి కాస్ట్ ఇస్తున్నట్లు లెక్క €10 అంటే. Ik heb het toch gezien?
ఈ చేపలు పట్టే వాళ్ళ గురించి చూడండి ఎంత బాగా పెట్టారు బొమ్మ. ఇందులో చేపలు కూడా ఉన్నాయి కొన్ని. సో ఇదే నేను మొత్తం మీకు బోట్ రైడింగ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇదంతా కూడా బోట్ రైడింగ్. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కనుక €5, అంతకుముందు నేను అడిగినప్పుడు €5 అని చెప్పారు. మరి ఇప్పుడు పెరిగిందా లేదని విషయం తెలియదు. సో ఒకసారి అలా రౌండ్ వేసి తీసుకొని వస్తారు. అలాగే ఇక్కడ నుంచి షిప్పుల్లో కూడా కొన్ని ఇక్కడికి వస్తూ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్. మెయిన్లీ ఏంటంటే ఫిష్ మార్కెట్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఫిష్కి సంబంధించి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. మనం లోపలికి వెళ్దాం ముందు, అయిన తర్వాత బయట ఏందని చూద్దాం. చూడండి కటింగ్ చూడండి ఎలా చేస్తున్నావు, కటింగ్ స్కిల్స్. Thank you very another 5 for Leave it. I get it now. Yes, side. The last 3, you want it? How much? I'll tell you. Hello, you want some fish, madam? What is Fish of salmon. I take the skin off and I clean it for you. All right, you're not the full dog. ఇది వచ్చేటప్పటికి మాల్టీస్ సంబంధించిన ఏవైతే చీజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలాగే వైన్స్. No, 10.60. 10.50. Yes, clean. Okay. one? Thank you. Yeah, you are with your boat. Yeah. Behind us. On the other side.
Sarah, For you? You? Blue. చాలా రష్ ఉంది వాళ్ళ ఎక్కువ, ఎందుకంటే సండే కదా. సో రెండు క్లోజింగ్ టైంకి ఇంకో 2 hours ఉంది కాబట్టి ఎక్కువ మంది జనం వస్తున్నారు. you want to tell them video, Darlene? Darlene. Well, when we hit the hardware, it won't be that. Where's the hardware store? That way. Something down there. మాల్టీస్ ఫేమస్ జ్యూసెస్ ఉంటాయి కదా, ఫ్రూట్ వచ్చేప్పటికి ఇదే మనకు తెలిసింది. సో వీటికి సంబంధించిన మధ్య మీకు కింద చెప్పాను కదా బోట్ రైడింగ్ అని, ఇదిగోండి €5. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రౌండ్ తీసుకెళ్ళి సో ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించి లైట్ హౌస్ అని అప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దింపుతారు. సో ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది. వచ్చినప్పటికి ఏంటంటే ఈ బోట్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి అందరం తీసుకొని €5కి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో చూపించాల్సి ఆ ప్లేస్ తీసుకెళ్ళి చూపించేసి మళ్ళీ ఈ ప్లేస్లో ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ఎక్కడానికి వెయిట్ చేస్తున్న మనుషులే. సో అదంతా కూడా మార్కెట్. ఇటువైపు నుంచి ఏంటంటే టూరిస్టులు వెళ్ళాలనుకుని ఇది కూడా చూసుకొని వెళ్తారు. Mini pun așa? Așa face, nu? Da. Ce zici? Da. Să vedem ceva la lucrări. What are you recording? Nu? Cred că i-am luat o carniță. Să mă luăm ceva.
Ese está lleno. Maria Clara, cala a boca. I'd like to stop to put my We're gonna keep walking through. Then what time start? I'm gonna keep going. I'm gonna take one look. Or like that, that's something. థ్యాంక్ యూ. తీసుకున్నాను, నేను అడిగిన శాంపిల్ ఇచ్చాడు ఆయన. టేస్ట్ చూసాను, చాలా బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ మటుకి. వీళ్ళు ఏంటంటే టేస్ట్ చూడమని మనకి ఇస్తారు శాంపిల్ ఒకటి. మనం టేస్ట్ చూడొచ్చు మాట, టేస్ట్ ఎలా ఉంటుందో. ఇవన్నీ మాల్టీ ట్రెడిషనల్ బిస్కెట్స్, చాక్లెట్స్. How much? €20. Pati. ఇదంతా కూడా ఏంటంటే రైతులు పండించి డైరెక్ట్ తీసుకొస్తారు ఇక్కడికి. సో ఇక్కడ అన్ని రకాల పంటలు పండుతాయి. కొన్ని అయితే కనుక పక్కన ఉన్న ఇటలీ నుంచి వస్తాయి ఇక్కడికి. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ సైకిల్ తయారు చేశారు.
No, stay there. Non, mais ça. Voilà. Tu as un chapeau? Sinon, je l'ai. I see. Later on, I don't know. Yes. Just 1 minute. వాటర్ చూసారు ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉందో. డైరెక్ట్గా అమ్ముతారు తీసి. No. Hot water, coffee, low tea, and lemon from this. This from this. థ్రోట్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఆయుర్వేదిక్ మందు చెప్తున్నాను. This is very strong. Ohne dass du weißt, was es ist, ja genau. Es ist very strong. సో నాకు తెలిసి చూడండి, ఆయన బ్రాండ్ కూడా వేసుకున్నాడు. ఆయన ఫోటో కూడా ఉంది చూడండి ఇక్కడ. సో ఇదేనండి వాళ్ళ మార్కెట్ చూపిద్దాం అనుకున్నాను కదా మీకు. సో మార్కెట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ టూరిస్టులు వస్తారు. అదే ఏంటంటే ప్రతి సండే కూడా మనకి ఇండియాలో ఎలా అయితే జరుగుతుందో అలాగో ఇక్కడ కూడా మార్కెట్ జరుగుతుంది. సో అందువల్ల ఎస్పెషల్ ఏంటంటే ఫిష్ ఐటమ్స్, అలాగే ఇక్కడ సీ నుంచి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సీ ఐటమ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చి అమ్మడం వల్ల సో మనకి తక్కువ రేటుకి దొరుకుతాయి. అలాగే రైతులు డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వెజిటబుల్స్ వచ్చి ఫ్రూట్స్ అవన్నీ కూడా తక్కువ రేటుకి అమ్ముతారు. అలాగే మాల్టాకు సంబంధించిన ఏవైతే ఫేమస్ ఐటమ్స్ ఉంటాయో అంటే ఫుడ్ ఐటమ్ కానీ అలాగే ఫ్రూట్ ఐటమ్స్ కానీ ఆరెంజెస్ అని ఇవన్నీ కూడా ఇక్కడ మార్కెట్లో అమ్ముతారు. రైతులకి మన ఇండియాలో రైతు బజార్ ఎలాగో ఇక్కడ ఈ మార్కెట్ వీళ్ళకి అలా అని చెప్పచ్చు. సో ఇప్పటికి కూడా వీళ్ళు దీన్ని వదలలేదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.